ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణుల దగ్గరికి ఎంతోమంది విదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఎన్నో ప్రశ్నల్ని ఆయన దగ్గర సంధించేవాళ్ళు. వారి వారి మానసిక పరిస్థితిని బట్టి వారి ఆ ప్రశ్నలను భగవాన్ దగ్గర అడిగేవారు. అందులో ఒక భక్తుడు భగవాన్ రమణులని ఇట్లా అడుగుతాడు. ఆత్మ అహంకారము అవ్వలేదని నాకు తెలుసు, అయితే అనుభవపూర్వకంగా నాకు తెలియటం లేదు. నేను ఏ విధంగా అభ్యాసం చేస్తే నాకు ఆత్మ లాభం కలుగుతుంది అని అడుగుతాడు. దానికి మహర్షి వారు బదులు పలుకుతూ, నీ స్వరూప జ్ఞానము కొత్తగా పొందుతుందని నీవు అనుకోవద్దు. నీవు అదై ఉన్నావు. అహంకారము ఉన్నా లేకపోయినా నీవు ఆత్మవేను. నీవు చెయ్యవలసిందల్లా నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు అన్నటువంటి ఆలోచనను కూడా విడనాడాలి. అటువంటి ఆలోచనలకి నీవు అవకాశం ఇవ్వవద్దు. ఏ ఆలోచన వచ్చినా అది అహంకారానికి సంబంధించినది. నీవే ఆత్మవై ఉన్నావు. నాకు తెలియదంటే నేనేం చెప్తాను? అరుణాచలానికి వచ్చి అరుణాచలానికి దారి ఏది అంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు? మరి అయితే ఆత్మని పొందటానికి ప్రయత్నం అక్కర్లేదంటారా స్వామి అని అడుగుతారు. ప్రయత్నంతో ఎటువంటి పని లేదు. నీవు ఏ ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. నీ మనస్సుని నిశ్చలంగా ఉంచుకో. నీ మనస్సు నిశ్చలంగా ఉంటే సరిపోతుంది. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. ఆత్మ లేని క్షణమసలు ఉంటుందా? ఇంతసేపటికి నాకు ఆత్మ అనుభవం కావటం లేదని సందేహంతో నీవు ఉన్నావే తప్ప ఆలోచన లేని మనస్సుని అలవాటు చేసుకున్నావా? ముఖ్యంగా నీవు అహంకారం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఈ ఆలోచనలు ఈ దేహాత్మ బుద్ధి వల్లనే, ఈ వ్యక్తిభావం వల్లనే, ఈ యొక్క శవబుద్ధి వల్లనే. నేను అంటే ఇదిగో ఈ దేహము అన్న మొదటి ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఈ మొదటి నేను అనేది దేహాత్మ బుద్ధి. దానివల్లనే ఈ ఆలోచనలు వస్తున్నాయి. మరి ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అంటే ఇదిగో ఈ అనాత్మకి, ఈ దేహాత్మ బుద్ధి గల ఈ మాయా నేనుకి. మరి ఈ అనాత్మ గనక పోతే మిగిలేది ఆత్మే కదా. అంటే ఆలోచనలు లేకుండా గనక నీ మనస్సుని నిశ్చలంగా ఉంచుకున్నట్లయితే అక్కడ మిగిలేది ఆత్మే. ప్యూర్ కాన్షియస్నెస్ అక్కడ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్, ఆ జ్ఞానం ఆధారంతోనే ఈ మాయా నేను మనుగడ సాగిస్తుంది. జ్ఞానము బేస్ లేకపోతే నీకు ఆలోచనలు రావు. కాబట్టి ఆ జ్ఞానము ఆధారంతోనే ఈ మాయా నేను నుంచి నీకు ఈ దేహాత్మ బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీవు స్థిర చిత్తము అలవాటు చేసుకుని, అంటే నిశ్చలమైన మనస్సుని కనుక నీ మనస్సును అలా ఉంచుకున్నట్లయితే అక్కడ ప్యూర్ కాన్షియస్నెస్సే అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీవు చేసేది అడ్డు తొలగించే ప్రయత్నమే. కొత్తగా నీకు ఏదీ రాదు. ఇక్కడ ఆలోచనలు లేనంత మాత్రాన అక్కడ శూన్యం ఉంటుంది అని నీవు అనుకోవచ్చు. ఆ శూన్యాన్ని కూడా చూసి గుర్తుపట్టేవాడు ఒకడు ఉండాలి కదా. నాకు తెలుసు అన్న జ్ఞానమైన, నాకు తెలియదు అన్న అజ్ఞానమైన ఈ రెండు అహంకారపు కల్పితాలే. అవన్నీ మనస్సు చేసే మాయే. ఇవన్నీ దేహాత్మ బుద్ధి వల్లనే ఈ ద్వంద్వభావము జనిస్తుంది. వీటితో సంబంధం లేకుండా ఉన్నదే నీ యొక్క ఆత్మస్థితి, నీ యొక్క సహజ స్థితి. అది ఎరుక మాత్రమే.
నేను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణ మాత్రమే దాని యొక్క స్వరూపము. రెండు ఆత్మలు అని లేవు, ఉన్నది ఒకటే ఆత్మ. ఒక ఆత్మతో రెండో ఆత్మ చూడటము అనేది ఉండదు. ఇప్పుడు ఏ నేనుతో అయితే నీవు మాట్లాడుతున్నావో, ఏ నేనుతో అయితే నీవు తెలుసుకుంటున్నావో, ఏ నేనుతో అయితే నేను దేహమని దేహంతో తాదాప్యము చెంది ఉన్నావో, ఇవన్నీ అహంకారపు చేష్టలు. ఇదంతా అనాత్మగా ఉన్న నేనుతో తాదాప్యం చెంది ఉంది. అంటే ఆత్మ కాని దానితో ఇది తాదాప్యం చెంది ఉన్నావు. ఈ అనాత్మ అంటే ఈ అహంకారము, ఈ అహంభావము, ఈ దేహాత్మబుద్ధి గల ఈ నేను, ఈ మాయా నేను ఈ ఆత్మను ఎప్పటికీ కనుగొనలేదు, ఆత్మను ఎప్పటికీ చూడలేదు, ఆత్మను ఎప్పటికీ పొందలేదు. ఎందుకంటే ఈ అనాత్మకి ఉనికి లేదు. ఇది స్వయం ప్రకాశము కాదు, ఇది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైతే ఒక దాని మీద ఆధారపడి ఉన్నదో అది ఎప్పటికైనా నశిస్తుంది. అది సత్యము కాదు, అది అసత్యము, అనిత్యము. ఈ అనాత్మ అభాసకాంతిలోనే ఇది ప్రకాశిస్తుంది. సర్పరజు భయభ్రాంతిలో చీకటిలో నీవు త్రాడును తొక్కి పామనుకొని భ్రమించావు. తీరా వెలుగులో నువ్వు విచారణ చేసి వెలుగులో చూస్తే ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానము నీకు కలిగి నీకు పాము భయము పోయింది. అంటే అక్కడ నిజంగా పాము లేదు అని నీవు గ్రహించావు. అలాగే ఎట్ ది సేమ్ టైం ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం నీకు కలిగింది. కాబట్టి అలానే లేని పాము తాడును తెలుసుకోలేదు, లేని అనాత్మ ఆత్మని తెలుసుకోలేదు. అయినా సరే ఎంతసేపటికి ఈ జీవుడు నాకు ఆత్మ తెలియటం లేదు అంటాడు. భగవాన్ రమణులు కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు నాకు తెలియటం లేదు అని అంటున్నావు కదా, ఆ అనేవాడు ఎవడో చూడు, ఆ తెలియని వాడు ఉన్నాడేమో చూడు. ఈ లేనివాడితోనే ఇన్ని సమస్యలు మనకి కలుగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇదంతా ఒక భ్రాంతి, ఒక అభూత కల్పన. ఇదంతా నీవు సత్యము అనుకుంటం వల్ల వచ్చిన తిప్పలు. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే. అది శుద్ధ చైతన్యము, అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియట్లేదు అంటే శంకరులు చెప్తున్న కంఠాభరణంలాగా అది ఎక్కడో పోయిందని ఊరంతా వెతకటం మొదలుపెట్టింది. చివరికి ఆ బాటసారి, ఆ దారిని పోయే వ్యక్తి ఆ వెతుకుతున్న ఆ ఇల్లాలతో ఇలా చెప్తున్నాడు, అది నీ మెడలోనే ఉన్నది, ఆ ఆభరణము నీ మెడ చుట్టూనే ఉన్నది. నీవు అక్కడ వెతకకుండా వేరే చోట నువ్వు వెతుకుతూ ఉన్నావు. ఆ కంఠాభరణము పోలేదు, ఆ ఆభరణం పోలేదు, నీ మెడ చుట్టూతోనే ఉన్నది. ఆ ఇల్లాలు అమ్మయ్య నాకు దొరికింది అన్నది. అంటే పోయింది, దొరకలేదు. ఆభరణము పోయిందనుకొని వెతికింది, చివరికి తన కంఠం చుట్టూ తానే ఉన్నది. ఇక్కడ ఆభరణం పోలేదు. అది పోతే కదా దొరకటానికి. ఆభరణము నీ మెడ చుట్టూతానే ఉన్నా నీవు దాన్ని గుర్తించలేదు. దానికి కారణము అజ్ఞానము. అంటే ఆ ఆభరణము తన మెడ చుట్టూతానే ఉన్నది అన్న జ్ఞానము లేకపోవటం వల్ల అన్యచింతన ఏర్పడి బయట వెతికిందే తప్ప ఉన్న చోట అది వెతకలేదు. ఎప్పుడైతే నీవు చింతావిహీనము అవుతావో, ఎప్పుడైతే నీవు బాహ్య చింతన విడనాడి అంతర్ముఖం అవుతావో, అప్పుడు ఆ జ్ఞానము యొక్క అనుగ్రహంతో నేను ఉన్నాను అనేటువంటి నీ సహజత్వము, నీ స్వరూపము, తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గుర్తించేటట్లు, నిలిచేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుంది. కాబట్టి నీవు ఆత్మవై ఉన్నావు. యు ఆర్ దట్ ఓన్లీ. నేనున్నాను అన్న ఎరుక లేకుండా
ఈ మాయా నేను ఉండలేదు. అది ఉండబట్టే నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు, నీవు గుర్తిస్తున్నావు. నేను ఉన్నాను అని చెప్పటానికి కారణం కూడా ఆ సహజత్వమైన నీ ఆత్మే. కాబట్టి అన్యచింతన వల్ల నీవు కాని దానితో నీవు ఉనికిని ఏర్పరచుకున్నావు. ఒక రాంగ్ ఐడెంటిటీతో నీవు తాదాప్యము చెంది ఉన్నావు. ఏంటి ఆ రాంగ్ ఐడెంటిటీ? నేను అంటే దేహము అన్న భావన నీకు కలగటం. ఆ దేహాత్మ బుద్ధి వల్ల వచ్చిన తిప్పలే ఈ ద్వంద్వ భావన అంతా. నేను దేహం అనుకుంటం వల్ల ఆ దేహం మీద ఇష్టం ఏర్పడింది, ఆ దేహం మీద మమకారం ఏర్పడింది, ఆ దేహంతో నువ్వు అటాచ్మెంట్ పెంచుకున్నావు. అలాగే నీ ఇంట్లో ఇతరులు ఉన్న వాళ్ళని కూడా దేహాలుగానే భావిస్తున్నావు. నీ దేహం మీద నీకెంత ఇష్టం ఉన్నదో అలానే వాళ్ళ దేహాల మీద కూడా నీవు అంత ఇష్టం ఏర్పరచుకుంటున్నావు, అంత మమకారం పెంచుకుంటున్నావు, అంత అటాచ్మెంట్ ఏర్పరచుకుంటున్నావు. కాబట్టి వాటితో నీవు తాదాప్యము చెందటం వల్ల నీకు ఈ ద్వంద్వభావం ఏర్పడింది. రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టము, జయము అపజయము, లాభము నష్టము, పుణ్యము పాపము, చావు పుట్టుక, కర్మ వికర్మ, అకర్మ, జన్మలు, ఇలా అన్నిటితోనూ నీవు తాదాప్యము చెందటం వల్ల నువ్వు అవన్నీ సత్యం అనుకుంటున్నావు. ఎప్పుడైతే ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ మిథ్యా నేను అంటే ఈ దేహాత్మ బుద్ధి నశించగానే అక్కడ ఉన్నది నీ స్వరూపమైన ఆత్మే. అక్కడ నీవు కొత్తగా పొందింది ఏమీ ఉండదు, కొత్తగా నీకు ఏది వచ్చి నీ ఒళ్ళో పడదు. కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిందల్లా అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప ఇక మరి వేరే మార్గము లేదు. నీ ఆలోచనే నీకు అడ్డుగా ఉన్నాయి. నిజానికి ఆత్మకి కూడా ఆలోచనలు అడ్డుగా లేవు. ఈ మాయా నేనుతో నీవు అన్నీ సత్యమనుకుంటున్నావు కాబట్టి, ఈ ఆలోచనలు సత్యమనుకుంటున్నావు కాబట్టి అవి ఉన్నయేమో విచారణకు చేయమంటున్నారు భగవాన్. నీవు అవి అడ్డుగా ఉన్నాయని ఈ మాయా నేను అనుకుంటుంది కాబట్టి ఆ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోమంటున్నారు. నిజానికి ఆత్మకి ఆలోచనలు అడ్డు కావు, నీ స్వరూపానికి ఏ అడ్డు లేదు. కాబట్టి నీవు ఏ ప్రయత్నం చేసినా అది నీ స్వరూపానికి అడ్డుగా ఉంటుంది అంటున్నారు. బాహ్య చింతన వల్ల నీ మూలము నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. చింతా విహీనం వృత్తి చింతయామి. చింతా విహీనమవ్వు, అంతర్ముఖమవ్వు. అప్పుడు నీకే తెలుస్తుంది రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను అని. నీవు చెయ్యవలసిందంటూ ఏమీ లేదు, నీవు సాధించాల్సిందంటూ ఏమీ లేదు. కొత్తగా నీవు సాధించి ఏదన్నా తెచ్చుకున్నా అది తాత్కాలికం మాత్రమే, అది నీ స్వరూపము కాదు. నీవు ఏది తెచ్చుకున్నా సరే అది నశించవలసిందే. నశించేది ఆత్మ కాదు. కొత్తగా సాధించి తెచ్చుకున్నది అది పరిమితమైనది, ఆత్మ పరిమితమైనది కాదు, ఆత్మ అపరిమితమైనది. కాబట్టి ఇక్కడ విచారణ చేయమంటున్నారు, ఎంక్వైరీ చేయమంటున్నారు. నేనెవరు అన్న విచారణ చేయమంటున్నారు భగవాన్. నేను దేహము కానప్పుడు మరి నేనెవరు? నీవు గాఢనిద్రలో నీకు ఆ దేహస్ఫురణ లేదు కదా, కానీ నీవు ఉన్నావు. కాబట్టి మరి నేను దేహము కానప్పుడు నీవు గాఢనిద్రలో ఉన్నావు. మరి ఆ స్థితి ఏమిటి? ఆ ఉన్న స్థితే జాగృతావస్థలో తీసుకురమ్మంటున్నారు. జాగృతావస్థలోనూ ఆ ఉన్న స్థితి ఉన్నది. కాకపోతే నీవు దేహంతో తాదాప్యము చెంది ఉండటం వల్ల నీవు అది గుర్తించలేకపోతున్నావు. కాబట్టి భగవాన్ రమణులు ఏమంటున్నారంటే ఆలోచనలకు స్వస్తి చెప్పి అంతర్ముఖం అవ్వు, అప్పుడు నీకే తెలుస్తుంది ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు, అదే అహం స్ఫురణ అని. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.